ఈ రోజు ప్రపంచం మొత్తం ఉత్కంఠంగా ఎదురు చూసే అత్యంత పెద్ద క్రికెట్ టోర్నమెంట్ ఏదంటే అదే వన్డే వరల్డ్ కప్. వన్డే వరల్డ్ కప్ 1975 సంవత్సరంలో ఇంగ్లాండ్ లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. ఇదే వన్డే క్రికెట్ కు ప్రపంచ స్థాయి పోటీగా గుర్తింపు పొందింది. ఈ టోర్నమెంట్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి అధికారికంగా ప్రారంభించింది. ప్రారంభంలో ప్రతి మ్యాచ్ 60 ఓవర్లతో ఆడేవారు. తరువాత కాలంలో క్రికెట్ ను మరింత వేగంగా, ప్రేక్షకులకు మరింత ఆసక్తికరంగా మార్చేందుకు 50 ఓవర్ల ఫార్మెట్ ను అమల్లోకి తీసుకువచ్చారు. వన్డే వరల్డ్ కప్ లో ప్రతి జట్టు 50 ఓవర్లు బ్యాటింగ్ చేస్తుంది మరియు ఒకే రోజులో మ్యాచ్ పూర్తయిపోతుంది. అందుకే దీనికి వన్డే క్రికెట్ అనే పేరు వచ్చింది. వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు ప్రపంచ ఛాంపియన్ అనే గౌరవం, ప్రత్యేక వరల్డ్ కప్ ట్రోఫీ, కోట్లాది రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యధికంగా 6 సార్లు విజేతగా నిలిచింది. భారతదేశం 1983 మరియు 2011 సంవత్సరాల్లో వరల్డ్ కప్ గెలిచి ప్రపంచ క్రికెట్ లో తనదైన స్థానం సంపాదించుకుంది. తరువాత స్థానంలో వెస్టిండీస్ 2 సార్లు, పాకిస్తాన్ 1 సారి, శ్రీలంక 1 సారి, ఇంగ్లాండ్ 1 సారి వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచాయి. వన్డే వరల్డ్ కప్ అంటే కేవలం ఒక ట్రోఫీ కాదు, ఇది దేశ గౌరవం, కోట్లాది మంది అభిమానుల భావోద్వేగం. అందుకే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వన్డే వరల్డ్ కప్ ను ప్రపంచం మొత్తం ఆగి చూస్తుంది. ఇది ఆట కాదు, ఇది ఒక పండగ. అదే వన్డే వరల్డ్ కప్. థ్యాంక్ యూ. జై హింద్.